హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అలాగే అవని ఇద్దరు కూడా ఒకేసారి ఆఫీస్కి అయితే వస్తారు. ఇద్దరు ఎదురెదురు పడతారు. ఇక పల్లవి అయితే అవని వైపు చూసి, ఏంటక్క నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా? ముందే చెప్పుండాల్సింది. ఇద్దరం చెక్క ఒక్క కారులోనే వచ్చేవాళ్ళం అని చెప్పి అవనితో మాట్లాడుతూ ఉంటే, అవని నువ్వెందుకు వచ్చావు అని చెప్పి పల్లవిని అడుగుతుంది. ఇక పల్లవి అయితే, నువ్వెందుకు వచ్చావో నేను కూడా అందుకే వచ్చాను. బావగారు చైర్మన్ స్థానంలో కూర్చుంటే చూసి సంతోషపడదామని అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఇంకా అవనితో కలిసి పైకంటూ వెళ్తుంది. అవని పల్లవిని చూస్తూ, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎట్లాంటి దురుద్దేశంతో వచ్చావో. ఎలా అయినా సరే ఆయన్ని చైర్మన్ స్థానం నుంచి తప్పించాలని ఏదో ఒక ప్రయత్నం చేసే ఉంటావు. ఇక అది జరగనివ్వను అని చెప్పి అవని అయితే ఇక పల్లవితో మాట్లాడుతూ లోపలికైతే వెళ్తుంది. పల్లవి కూడా అవని వైపు చూస్తూ, నేను ఇక్కడ అనుకున్నదేది జరగనివ్వనని నువ్వు భయపడుతున్నావని నాకు బాగా తెలుసు అవని. నువ్వు భయపడినట్లే నీ భర్త చైర్మన్ కాదు కదా, ఈ ఆఫీస్లో ప్యూన్గా కూడా పనికిరాడని మావయ్య గారు అనేలాగా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి పిలుస్తాడు. అందరితో, ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం మీకు ముందే తెలుసు, కానీ ఒక్కసారి మీ అందరికీ చెప్పాలని చెప్తున్నాను. ఇదిగోండి, వీడు నా పెద్ద కొడుకు అక్షయ్. మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కంపెనీ చైర్మన్గా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను అని చెప్పడంతో అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక కమల్ అయితే, అన్నయ్య చైర్మన్ అయిపోయాడు. ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి మా అన్నయ్యే మీ అందరికీ పెద్ద బాసు. మీరు అన్నయ్యని బిగ్ బాస్ అని పిలవాలి అని చెప్పి కమల్ అయితే అమాయకంగా మాట్లాడతాడు. అది చూసిన పల్లవి, వీడు మధ్యలో దూరుతూ ఉంటాడు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక అలానే చూస్తుంది. డాడీ ఏంటి ఇంకా పోలీసుల్ని పంపించలేదు అన్నట్టుగా బయటకి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవిని పిలిచిన అవనిని పిలుస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్. అవని కూడా అక్షయ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. తిను నా పెద్ద కొడలు, పేరు అవని, అక్షయ్కి భార్య. ఈరోజు తన భర్త చైర్మన్ స్థానంలో కూర్చుంటే చూడ్డానికి వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవనిని పరిచయం చేస్తూ ఉంటే అవని వాళ్ళందరితో సంతోషంగా మాట్లాడుతుంది. ఇంతలో పల్లవి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తూ ఉండగా కమల్ అయితే బాగా దాహంగా ఉందని చెప్పి ఇంకా తన క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడ వాటర్ అయిపోవడంతో ప్యూన్ని పిలిచి, రేయ్ ఇక్కడ వాటర్ పెట్టలేదేంటి? అయినా నిన్ను నా గదిలో వాటర్ పెట్టమన్నాను కదా అని అంటూ ఉంటే ప్యూన్ మాత్రం భయపడుతూ, సార్ అది మీరు ఈ రోజు నుంచి అక్షయ్ సార్ గదిలో ఉంటారని చెప్పారు కదా సార్, మీ క్యాబిన్ అక్కడే అని చెప్పారని మీకు కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేశాను అని చెప్పి ప్యూన్ మాట్లాడుతుంటే, వెరీ గుడ్, నువ్వు చాలా షార్ప్గా ఉన్నావు. ఈ రోజు నుంచి అక్షయ్ అన్నయ్య క్యాబినే నాది అని చెప్పి ఆ క్యాబిన్లోకి వెళ్ళి సీట్లో కూర్చుని వాటర్ తాగుతూ ఉంటాడు. అనుకోకుండా అక్కడ చక్రధర్ పెట్టిన కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లని చూస్తాడు. అన్నయ్య ఏంటి షుగర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాడు? పైగా ఇవి అన్నయ్యే తీసుకొచ్చాడా? లేదు, నాకు స్వీట్ అంటే ఇష్టమని ఆ ప్యూన్ గడికి తెలుసు కదా, అందుకే నాకు కావలసినవన్నీ ఈ గదిలో సర్దాడు. వాటితో పాటు ఇది కూడా పెట్టాడు అని చెప్పి ఇక ఆ ప్యాకెట్స్ని పైకి తీసి టేబుల్ మీద పెడతాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ కమల్ని పిలవడంతో, వస్తున్నాను నాన్న అని చెప్పి కమల్ బయటికి వస్తాడు. కమల్ని చూపిస్తూ, చూడండి, మీ అందరి సమక్షంలో నా పెద్ద కొడుకు అక్షయ్ని చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక అక్షయ్ని అందరికీ పరిచయం చేసి ఇంకా చైర్మన్ స్థానంలో
కూర్చోపెట్టబోతూ ఉంటే కరెక్ట్గా ఆఫీస్ ముందుకి ఒక పోలీస్ వ్యాన్ అయితే వచ్చి ఆగుతుంది. అది చూసిన పల్లవి, అమ్మయ్య వచ్చేశారు, ఎక్కడ ఇక్కడ అక్షయ్ బావ గారిని చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టేస్తారేమో అని తెగ టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పోలీసులు లోపలికి వచ్చి అక్కడ హడావుడి జరుగుతుంటే వాళ్ళని చూసి, సారీ సార్, మీ ఆఫీస్ నుంచి డ్రగ్స్ సప్లై అవుతుందని మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర అలాగే అక్కడ మిగతా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నారు, మా కంపెనీ నుంచి డ్రగ్స్ సప్లై అవ్వడం ఏంటి అని అంటుంటే, అవును సార్, దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాలి, అర్థం చేసుకోండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే రాజేంద్రతో మాట్లాడి తన కానిస్టేబుల్ అందరినీ లోపల అంతా చెక్ చేయమంటారు. ఇక కానిస్టేబుల్స్ అయితే లోపల అంతా చెక్ చేసిన తర్వాత అక్షయ్ ఉన్న క్యాబిన్లోకి వెళ్ళి ఆ షుగర్ ప్యాకెట్స్ని బయటకి తీసుకొస్తారు. సార్, ఇదిగోండి సార్, ఆ క్యాబిన్లో ఈ ప్యాకెట్స్ దొరికినాయి అని చెప్పడంతో అది చూసిన ఇన్స్పెక్టర్, ఇది ఆ క్యాబిన్లో ఎవరుంటారు, ఆ క్యాబిన్ ఎవరిది అని అడగడంతో వెంటనే కమల్, ఆ క్యాబిన్ నాదే, నేనే ఆ క్యాబిన్లో ఉంటాను, పైగా ఈ ప్యాకెట్స్ నావే అని చెప్పి పాపం అమాయకంగా మాట్లాడుతుంటాడు. ఒక్కసారిగా కమల్ మాట్లాడిన మాటలకి ఇక పల్లవికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. వీడేంటి ఆ ప్యాకెట్స్ నావే అని చెప్తున్నాడు, అసలు వీడికి ఎలా చెప్పను అని చెప్పి ఇంకా పల్లవి, బావా నీకు తెలీదు అని అంటుంటే, లేదు పల్లవి, నాకు తెలుసు, ఈ ప్యాకెట్స్ నావే, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చుకున్నాను అని చెప్పి పాపం కమల్ అయితే అమాయకంగా మాట్లాడతాడు. ఇక వెంటనే రాజేంద్ర, చూడండి, అవి ఆ క్యాబిన్లోకి ఎలా వచ్చాయో మాకు తెలీదు, ఇందులో మా కమల్ తప్పేమీ లేదు అని అంటుంటే ఇక కమల్ అయితే, లేదు నాన్న, అవి షుగర్ ప్యాకెట్స్ కింద పడిపోయినాయి, తినడానికి బాగుంటుందని నేనే పైన పెట్టాను అని చెప్పి కమల్ చెప్తూ ఉంటే ఇక అవని అయితే ముందుకి వచ్చి, ఇన్స్పెక్టర్, మా కన్నయ్య అట్లాంటి వాడు కాదు, వింటున్నారు కదా, అవి షుగర్ ప్యాకెట్స్ అనుకుంటున్నాడు, అసలు ఆ ప్యాకెట్స్ మా ఆఫీస్లో ఎలా వచ్చాయో మాకు కూడా తెలీదు, వాటిని ఎవరో కావాలని పెట్టుంటారు, మీకు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇట్లాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని అయితే ఇన్స్పెక్టర్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఇన్స్పెక్టర్ మాత్రం, చూడండి మేడం, ఒకవేళ ఇక్కడ మాకు ఎట్లాంటివి దొరకకపోతే మీరన్నట్టుగా మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో అనుకునేవాళ్ళం, కానీ ఇదిగోండి సాక్ష్యం, ఇవి ఆ క్యాబిన్లో దొరికాయి, పైగా వీటిని ఇతనే తీసుకొచ్చాడని ఆయనే చెప్తున్నాడు, మీరు కావాలని ఈ కేసుని తప్పు పట్టించడానికి చూస్తున్నారు, చూడండి, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి ప్లీజ్, ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి కమల్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే, నాన్న నాకేం తెలీదు నాన్న, వీళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, అవి షుగర్ ప్యాకెట్సే, కానీ వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి కమల్ అయితే చాలా జాలిగా మాట్లాడుతుంటాడు. అదంతా చూసిన పల్లవికి ఏమీ అర్థం కాదు. ఇక పల్లవి అయితే చాలా కోపంగా తన మొబైల్ని తీసుకొని అక్కడి నుంచి, కమల్ బావ ఆగు ఆగు, ఇన్స్పెక్టర్, మా బావ అలాంటి వాడు కాదు అని చెప్పి ఇక పల్లవి ఇన్స్పెక్టర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడం, ఏమున్నా సరే మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి, ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే కమల్ని తీసుకొని అక్కడి నుంచి స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇక అవని, అసలు ఆఫీస్లో ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయి, అసలు ఎవరు పెట్టుంటారు, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి రాజేంద్ర కూడా, అవును, ఇదంతా ఎవరో కావాలని చేశారు, సెక్యూరిటీ ముందు ఆ క్యాబిన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి అని చెప్పడంతో ఇక ఆ క్యాబిన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక ప్యూన్ అయితే తనలో తను తెగ భయపడతాడు, ఎందుకంటే పెట్టింది తనే కాబట్టి ఎక్కడ దొరికిపోతానేమో అని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇంతలో సెక్యూరిటీ వచ్చి, సార్, సీసీ ఫుటేజ్లో
ఎవ్వరూ కనిపించట్లేదు. కానీ అక్కడికి ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకు ముందే కమల్ సార్ ఆ క్యాబిన్లోకి వెళ్ళి కింద పడిపోయిన ఆ ప్యాకెట్స్ని పైన పెట్టారు. నాకు అదే అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అవని అయితే అసలు ఆ క్యాబిన్ ఎవరిది? ఇంతకు ముందు కమల్ క్యాబిన్ ఇటువైపు కదా ఉండేది అని అడగడంతో ఇక సెక్యూరిటీ, మేడం అక్షయ్ సార్ది మేడం ఆ క్యాబిన్. అక్షయ్ సార్ ఇప్పుడు చైర్మన్ పోస్ట్లో ఉండడం వల్ల కమల్ సారు ఆ క్యాబిన్లోకి వెళ్తానని సెలెక్ట్ చేసుకున్నారు. సార్కి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇదిగోండి ఈ ప్యూనే తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి ప్యూన్ మీద డౌట్ వస్తుంది. ప్యూన్ దగ్గరికి వెళ్ళి నువ్వేనా మా కన్నయ్య వస్తువులన్నీ ఆ గదిలో పెట్టావు అని అడగడంతో అవునమ్మా నేనే బాబుగారి వస్తువులన్నీ ఆ గదిలో పెట్టాను. కానీ అక్కడ ఆ ప్యాకెట్లు ఎట్లా వచ్చాయో నాకు తెలీదమ్మా అని చెప్పి ఇక ప్యూన్ అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇంతలో అవని ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మళ్ళీ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేయండి అని చెప్పి ఇక అవని అయితే సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. కమల్ గదిలోకి వెళ్ళి చైర్లో కూర్చుని కింద పడిపోయిన ప్యాకెట్స్ని పైకి తీసి వాటిని ముందు వెనక చూసుకుంటూ అక్కడే పడేస్తాడు. సడన్గా ఎవరో పిలిచినట్టుగా మళ్ళీ కమల్ పరుగున బయటికి వస్తాడు. ఆ తర్వాత దానికి ముందు ఏం జరిగిందా అని చెప్పి అవని ఇక కెమెరాని ముందుకి తీసుకెళ్తుంటే ఆ క్యాబిన్ ఖాళీగానే ఉంటుంది. కానీ క్యాబిన్లోకి బయట డోర్లో నుంచి ప్యూన్ అయితే క్యాబిన్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ క్యాబిన్లోకి ప్యూన్ రానట్టుగా మరొక కెమెరాలో కనిపిస్తుంది. అది చూసిన అవనికి ప్యూన్ మీదే డౌట్ వస్తుంది. ఇక అవని తట్టుకోలేక వెళ్ళి ప్యూన్ చెంప పగలకొడుతుంది. ఒక్కసారిగా ప్యూన్ ఏంటమ్మా నన్ను కొడుతున్నారు, నేనేం చేయలేదు అని అంటూ ఉంటే నోర్మోయ్, నువ్వు క్యాబిన్లోకి డోర్ తీసుకుని వెళ్ళావు, మరి మరొక కెమెరాలో నువ్వు లోపలికి వచ్చినట్టు ఎందుకు కనిపించలేదు? నువ్వే ఏదో చేసావు, చెప్తావా లేదా అని చెప్పి ఇక అవని అయితే ఆ ప్యూన్ 2 చెంపలు పగలకొట్టి చెప్తావా లేదా అని అందరి ముందు తీసుకొచ్చి నిలబెడుతుంది. ఇక అక్షయ్ కూడా రేయ్ ఎందుకురా ఇలా చేసావు? నువ్వసలు ఆ ప్యాకెట్స్ని నా క్యాబిన్లో ఎందుకు పెట్టావు? నీకు ఇదంతా ఎవరు చేయమని చెప్పారు, చెప్తావా లేదా అని చెప్పి ఇక అక్షయ్ కూడా ఆ ప్యూన్ని పట్టుకొని 4 తగిలిస్తాడు. ఇక ప్యూన్ అయితే చెప్తాను నన్ను క్షమించండి. ఈ మధ్యన ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నా మీరిచ్చిన 10,000 రూపాయల జీతం నాకు సరిపోవటం లేదు. పిల్లలకి ఫీజులు, ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యాయి. అందుకే సైడ్ బిజినెస్ కింద దాన్ని ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి అమ్ముతున్నాను. పైగా సడన్గా ఆఫీస్లో ఇట్లా అక్షయ్ సార్కి చైర్మన్ పోస్ట్ని ఇస్తున్నారని అందరినీ పిలిపించారు. ఇట్లాంటప్పుడు ఆ ప్యాకెట్స్ నా దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుందేమో, అక్షయ్ సార్ ఎలాగో ఇక ఈ క్యాబిన్లో కూర్చోరని అక్కడ దాచిపెట్టాను. అదే జరిగింది. కాకపోతే వాటిని దొరికితే నేనే పెట్టానని అందరికీ తెలిసిపోతుందని తప్పించుకోవడానికి కెమెరాకి కనిపించకుండా క్యాబిన్లోకి వెళ్ళి దాచిపెట్టాను అని చెప్పి ఇక ప్యూన్ అయితే అందరి ముందు తనే తప్పు చేసినట్టుగా ఒప్పుకొని అందరికీ క్షమాపణలు అడుగుతాడు. ఇంకా పల్లవి అయితే అవని అక్క, రియలీ నువ్వు సూపర్, తప్పు చేసిన వాడిని ఇట్టే కనిపెట్టేశావు, నీ వల్ల నా కమల్ బావని అరెస్ట్ చేశారు, ఈడియట్ అని చెప్పి ఇక పల్లవి కూడా ఎవరికి అనుమానం రాకుండా ప్యూన్ని కొట్టేస్తుంది. ఇక ఆ ప్యూన్ని పోలీసుల ముందుకు తీసుకెళ్ళి నిజమేంటో ప్యూన్తో చెప్పిస్తారు. పోలీసులు నిజం విన్న తర్వాత ఇక కమల్ని రిలీజ్ చేసి సారీ మేడం, ఆ క్యాబిన్లో సార్ ఉంటున్నారు కాబట్టి సార్ని అరెస్ట్ చేయవలసి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళకి క్షమాపణ చెప్పి ప్యూన్ని లోపల తీసుకెళ్ళి పడేస్తారు. ఇక కమల్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పల్లవికి చక్రధర్కి అయితే కాల్ చేస్తాడు. చక్రధర్ ఫోన్కి పల్లవి చాలా ఆవేశంగా
డాడ్, నేను నీకేం చెప్పాను, కానీ మీరేం చేస్తున్నారు అని అంటుంటే, నేనేం చేశాను బేబీ, నువ్వు చెప్పినట్టుగానే ఆ డ్రగ్స్ని అక్షయ్ ఉన్న క్యాబిన్లో పెట్టించాను. ఈ పాటికి అక్షయ్ అరెస్ట్ అయ్యి స్టేషన్లో కూర్చునుంటాడు. నువ్వు వెళ్ళలేదా చూడటానికి అని అడగడంతో, ఏం జరిగిందో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ని కమల్ బావ క్యాబిన్లో పెట్టారు. కమల్ బావని అరెస్ట్ చేశారు. సమయానికి ఆ అవని తెలివిగా సీసీ ఫుటేజ్లో చెక్ చేసి ప్యూన్ని పట్టుకుంది. వాడు ఎక్కడ నిజం బయట పెడతాడేమో అని టెన్షన్తో చచ్చూరుకున్నాను. కానీ ఇదంతా వాడే డబ్బుకి కక్కుర్తిపడి సైడ్ బిజినెస్ చేస్తున్నానని పోలీసుల దగ్గర అలాగే మావయ్య గారి దగ్గర ఒప్పుకున్నారు. అయినా మీరెందుకు ఇలా చేశారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని తిడుతూ ఉంటుంది. చక్రధర్, కూల్ బేబీ కూల్, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఏం జరిగింది? ఏమీ జరగలేదు కదా. కేవలం అక్షయ్ చైర్మన్ మాత్రమే అయ్యాడు. ఇక ఆ చైర్మన్ స్థానంలో కూర్చుని చెయ్యవలసినవేవి ఆ కమల్ చెయ్యలేడు. అలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడతాడు. ఇంతలో కమల్ లోపలికి వచ్చేసరికి పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది. కమల్ పల్లవి ముందు వచ్చి నుంచుంటాడు. పల్లవి, బావా ఏంటలా చూస్తున్నావు అని అంటుంటే, ఎవరితో మాట్లాడుతున్నావు పల్లవి? అసలు నువ్వు అనుకున్న ప్లాన్ జరగలేదని తెగ ఫీల్ అవుతున్నావు అని అంటుంటే, అదేం లేదు బావా, ప్లాన్ అంటూ ఏమీ లేదు. నిన్న నీకోసం ఎంతో ప్రేమగా పాలు తీసుకొచ్చాను. నీతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ నువ్వు నా మూడు మొత్తాన్ని చెడగొట్టేశావు. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని అంటుంటే, ఏంటి ప్లానా అని అంటూ ఉంటే, ప్లాన్ కాదు బావా, అదే నా మూడు చెడగొట్టావు అంతే. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే కమల్ని మాటల్లో పెట్టేసి తనని కన్ఫ్యూజ్ చేసి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. ఇక్కడ చూస్తే అవని అక్షయ్ రాగానే కంగ్రాచులేషన్స్ చైర్మన్ గారు అని చెప్పి ఇక అక్షయ్కి కంగ్రాట్స్ చెప్పడంతో, అక్షయ్ నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు. నాకు అర్థమైంది, ఆఫీస్లో జరిగిన దాని గురించే కదా మీరు ఇంకా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే, కాదు నేను దాని గురించి మాట్లాడట్లేదు, నువ్వు నాకు చేస్తున్న మోసం గురించి. ఈరోజు దొంగని పట్టుకొని అందరి ముందు నువ్వు ఏదో సాధించేశానన్నట్టు నా వైపు చూస్తున్నా చూడు, నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు చేసిన తప్పుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. నా మనసులో నువ్వు చేసిన తప్పులు పదే పదే గుర్తొస్తున్నాయి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని మీద చిరాకు పడుతూ వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటాడు. అవని అయితే ప్యూన్ చూస్తుంటే కావాలని చేసినట్టు లేదు. ఇదంతా అతనితో ఎవరో చేయించారనుకుంటున్నాను. నాకెందుకో ఇదంతా పల్లవినే చేయించిందేమో అని మనసుకి అనిపిస్తుందని ఇక అవని అయితే ఆఫీస్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది, పల్లవి మనసుని ఎలా మార్చబోతుంది, ఇక చక్రధర్ తన కన్న తండ్రే అన్న నిజం అవని ఎలా తెలుసుకోబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో